ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ, రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానముతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి, దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ, జ్యోతిష్కుల్ని కానీ, ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా
మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా, మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు, ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశాల్లో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా, ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య, దాని వలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజ శనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క ఆదాయము గమనించినట్లయితే 14, వ్యయము 11గాను తెలియజేస్తోంది పంచాంగము. అలాగే రాజ్యపూజ్యము 5, అవమానము 6గా తెలియపరుస్తుంది. అంటే వీరికి కాస్త అనుకూలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ నెలకొల్పబడుతున్నాడు గురు మహానుభావుడు. దాదాపుగా గురువు చాలా చాలా అనుకూలవంతుడు ఈ యొక్క
ధనుస్సు రాశి వారికి. మరి ధనుస్సు రాశిలో ఉండేటటువంటి నక్షత్రాల పరంగా చూస్తే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ నక్షత్ర సముదాయం అంతా ధనుస్సు రాశిలోకి వస్తారు. మరి ధనుస్సు రాశి వారి గురించి వారికి కలిగేటటువంటి శుభ ఫలితాల పరంగా ముఖ్యంగా ఈ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి గురు మహానుభావుడు ఈ సంవత్సరం అంతా 3 రాశుల్లో ప్రయాణం చేయడం చాలా విశేషమైనటువంటి సౌఖ్యదాయకంగా తెలియజేస్తుంది. సప్తమంలో మిథున రాశిలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి జూన్ 1 లోపల వివాహ యోగాల్ని కలుగజేస్తున్నాడు, వ్యాపారంలో వృద్ధిని కలుగజేస్తున్నాడు, భాగస్వాముల మధ్య ఉన్నటువంటి కొన్ని సమస్యల నుంచి నివృత్తి చేస్తున్నాడు. విశేషమైనటువంటి ఆలోచన శక్తి వలన వీరిచ్చే సూచనల వలన వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. విద్యార్థులు చక్కటి విద్యలో ప్రావీణ్యతని ప్రతిభని చక్కగా చూపిస్తారు. వారికి ఉన్నటువంటి ఆలోచనల ద్వారా ఉన్నతమైనటువంటి విశేష కృషి ద్వారా లాభాన్ని చూస్తూ ఉంటారు. సమాజంలో వీరికంటూ విద్యార్థులకి ఒక గౌరవ మర్యాదలు అందుతున్నాయి. ఎవరైనా సరే గృహాన్ని నిర్మించుకోవాలన్నా లేకపోతే భూమిని కొనాలన్నా ఏదైనా అమ్మి లాభాన్ని పొందాలన్నా కూడా ఈ జూన్ 1 లోపల గురువు చాలా అత్యంత బలంగా ఉన్నాడు, లాభాలను ఇస్తున్నాడు. అట్లాగే భార్య సుఖాల్ని ప్రసాదిస్తున్నాడు. ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నటువంటి వారు అంటే దాంపత్య వియోగం చెందుతున్నటువంటి వారికి చక్కటి అనుకూలమైనటువంటి భావనలు ప్రారంభమైన జూన్ 1 లోపల వీరు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గురుబలం అనేటటువంటిది సంఘంలో మంచి కీర్తిని ప్రతిష్టని అట్లాగే గౌరవ మర్యాదల్ని కలుగజేసేటటువంటి అవకాశాన్ని, ఆరోగ్య వృద్ధిని కలుగజేస్తుంది. ఉన్నటువంటి ధనక్లేశాలని మానసిక దోషాలని కూడా క్లియర్ చేసేందుకు గురుడు మీకు సంసిద్ధంగా ఉన్నాడు. గురువు యొక్క దృష్టితో పాటుగా తృతీయంలో ఉన్నటువంటి రాహు మహానుభావుడు మీ యొక్క సంకల్పాన్ని సిద్ధింపజేస్తూ ధైర్యంతో మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా మీకు స్వలాభాన్ని కలుగజేస్తుంది. ఉన్నతమైనటువంటి విశేషమైనటువంటి ప్రయాణాల ద్వారా ఉన్నతమైనటువంటి సిద్ధిని వృద్ధిని కూడా కలుగజేస్తుంది. బుద్ధి ద్వారా ప్రసరితమయ్యేటటువంటి ప్రతి వాక్కు కూడా అవతల వ్యక్తుల్ని ఆకట్టుకొని చక్కగా మీ యొక్క సంపదని పెంచేటటువంటి ప్రయత్నంలో ఈ యొక్క గురువు రాహువు చాలా విశేషంగా మీకు ఉపయోగపడుతున్నారు. అయితే గురు రాహుల యొక్క వీక్షణ ఒక రకంగా గురుచండాలత్వ దోషం కాబట్టి ఈ దోష పరిహారార్థం నిత్యము ఓం నమఃశివాయ జపాన్ని ఆచరిస్తే మీరు అంచెలంచెలుగా జూన్ వరకు ఎదుగుతూ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గురువు మరలా తన యొక్క అతిచారత్వ దోషం వలన కర్కాటక రాశి, ఉచ్చస్థిత రాశి, అష్టమ రాశిలోకి ప్రవేశించినప్పుడు మాత్రము విద్యార్థులకి ఆశాభంగము ఎదురవుతుంది. విద్య యందు ఆసక్తి తగ్గుతుంది. ప్రయాణాలు అధికమవుతాయి. ప్రయాణాల యందు కొన్ని కష్ట నష్టాలు అనుభవించే పరిస్థితి, మాతృ సంబంధిత అట్లాగే పుత్ర సంబంధితమైనటువంటి పితృ సంబంధితమైనటువంటి కొన్ని ఇబ్బందుల వలన కూడా మీరు చరస్థాస్తుల్ని అమ్మే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆకస్మికంగా మీకు ఆరోగ్యపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ధన నష్టాల్ని కలిగజేసే అవకాశం ఉంటుంది. సంతానం మీ మాట వినకపోవటం, విదేశాల్లో ఉన్నటువంటి సంతానం ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయటం జూన్ 1 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కలిగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మీరు గురుగ్రహ పాశుపత రుద్ర హోమాన్ని కానీ అభిషేకాన్ని కానీ చేయించుకోండి. ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం కంపల్సరీ చేయించుకోండి. దానివల్ల విశేషమైనటువంటి యోగం కలుగుతున్న సమయంలో గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా సమృద్ధిగా ఉంటాయండి. ముఖ్యంగా అక్కడ ఉన్నప్పటికీ కొంచెం కష్టపడ్డ విద్యార్థులకి మంచి యోగాన్ని ఇస్తాడు. చదివేందుకు పూర్తిగా అభిలాష అయితే తీసేయడు. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి విద్యార్థులకి ఎందుకు ఆటంకాలు ఇబ్బందులు అంటే అర్ధాష్టమ శని ప్రాబల్యం. అంటే ఆ 4వ స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు విద్య యందు ఆటంకాలని అట్లాగే విద్యలో సరైనటువంటి ప్రాధాన్యతని మనసుకి స్ఫురింపజేయడు. కొంత అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, వాహనపరమైనటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు ఉన్నాయి. మళ్ళీ అప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ శనిగ్రహ దోష పరిహారార్థమై ఆరోగ్యము అట్లాగే విద్య గురించి ఏదైనా గృహ నిర్మాణాదులు చేపట్టేటటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహనపరమైనటువంటి యంత్రాదులు తయారు చేస్తూ వాటిని నమ్మేటటువంటి వారికి, లోహపరమైనటువంటి అదే ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, ఆర్థిక సంబంధిత పరిస్థితులు ఎవరైనా సరే చేసేటటువంటి వాళ్ళు శనికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై శనిగ్రహ జపాన్ని చేయించండి. శనిగ్రహ మృత్యుంజయ పాశుపత హోమాన్ని చేయించండి. లేనటువంటి బేదలకి కానీ, కుంటి గుడ్డి వాళ్ళకి కానివ్వండి, లేకపోతే వృద్ధులకి కానివ్వండి, ఏదైనా సరే దాన ధర్మాదులు చేస్తూ ఉండండి. దానివలన మీకు శుభత్వం కలుగుతుంది. పూర్వజన్మ సుకృతం మిమ్మల్ని అండగా కాపాడుతూ ఉంటుంది. అయితే గురుగ్రహము
నవంబర్ 1 నుంచి మళ్ళీ జనవరి 20 వరకు కూడా భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాదులు మళ్ళీ కనిపిస్తున్నాయి. భాగ్యం మిమ్మల్ని వరిస్తుంది. విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుల గురించి తండ్రి యొక్క సహకారంతో, లేకపోతే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ సహాయాలతో కానీ చక్కటి అవకాశాలను మీరు చేజిక్కించుకుంటారు. సంతానం వలన విశేషమైనటువంటి భాగ్యలాభం కలుగుతుంది. ఏదైనా సరే షేర్స్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టిన దాంట్లో విపరీతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశము, బంగారము వెండి ధరలు పెరిగేటటువంటి అవకాశం ఉండి అవి ఎవరైతే సపోర్ట్ చేసి పెట్టుకున్నారో వాటి ద్వారా కూడా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి పూర్తిగా దీర్ఘకాలిక రోగం నిర్మూలన అయ్యేటటువంటి పరిస్థితులు నవంబర్ నుంచి కనబడుతున్నాయి. గురుబలం చాలా చాలా యోగ్యంగా ఉన్నటువంటి రాశుల్లో ధనుస్సు రాశి కూడా ఒకటి. కాబట్టి ఒక్క జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు మాత్రము కాస్త గురు భగవానుడి అనుగ్రహం కోసం దక్షిణామూర్తిని కానీ, గురు దత్తాత్రేయుని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ ఆరాధించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఎవరి కోరికానుసారం సాయినాథుడిని ఆరాధించుకోండి. అయితే ఈ యొక్క అర్ధాష్టమి శని గురించి మాత్రము ప్రతి నిత్యము 5 సార్లు ఒకసారో పొద్దున సాయంత్రము కానీ హనుమాన్ చాలీసా చేయండి. ప్రతి శనివారము నియమాలు పాటించండి. శనివారం నాన్ వెజ్ తినేవాళ్ళు మానేసేయండి. శనివారం పూట వీలుంటే ఒక పూట భోజనం చేయండి. నూనె వస్తువులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ప్రయాణాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. విద్యార్థులైతే కనుక లేనిపోని దుర్వ్యవస్థలకి దుర్వ్యసనాల యందు మీరు ముందుకు వెళ్తే కనుక విద్యలో పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతారు. అట్లాగే మీకున్నటువంటి గృహపరమైనటువంటి కట్టడాలు చేసిన వాళ్ళు, విద్య గురించి కానివ్వండి, అప్పు చేసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఈ సంవత్సరం అంతా శని భగవానుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇందాక నేను చెప్పినట్లుగా మృత్యుంజయ మంత్రాన్ని చేయించండి. వీలుంటే 10,000 సార్లు చేయించి మృత్యుంజయ పాశుపత హోమాన్ని చేయించండి. ఎవరికి ఏ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది వాళ్ళు. అయితే భాగ్యంలో ఉన్నటువంటి కేతు డిసెంబర్ 5 వరకు మరి కొంత ఇబ్బందిని, అంటే విత్తనాశనాన్ని, అట్లాగే తండ్రి యొక్క అనారోగ్య సూచనల పరంగా మానసిక వేధని, మనోక్లేశాలని కలుగజేస్తున్నాడు. ప్రయాణాల ఇబ్బందులను కలుగజేస్తున్నాడు ఈ యొక్క భాగ్య కేతువు. కాబట్టి కేతువు యొక్క దోష పరిహారార్థం డిసెంబర్ 5 వరకు కూడా మీరు కేతుగ్రహ స్తోత్రాన్ని మీరు చదువుకుంటూ కేతుగ్రహ మంత్రంతో బ్రాహ్మణులతో ఎవరైతే జపాన్ని ఆచరింపజేసుకుని ఒక మంగళవారం కానీ ఆదివారం కానీ కేతుగ్రహానికి సంబంధించిన హోమంతో పాటుగా గణపతి హోమం, ఉన్నతమైనటువంటి విద్యల పరంగా అయితే గనక లక్ష్మీ గణపతి, విద్యా గణపతి హోమం చేసుకోవాలి. అదే తండ్రి యొక్క ఆరోగ్యము కానీ లేదా భాగ్య సంపదలను కాపాడుకోవడం కానీ ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించినటువంటి లక్ష్మీ గణపతి హోమం చేసుకోవటము, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి ఆరోగ్య పాశుపత హోమం చేసుకోవటము, కేతుగ్రహ సంపుటితో ఇలాంటివి చేసుకోవటం ద్వారా కేతువు ఉపశమనం కలుగుతుంది. అయితే ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 5 నుంచి భగవంతుడు పెట్టే పరీక్షలు ఎదుర్కోవడంలో రాహుకేతువులు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ధనస్థానంలో, కుటుంబ స్థానంలో రాహు రావటం వలన ఉద్యోగాదుల్లో ధన నష్టాలు కలుగుతాయి. ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. అనుకున్న కార్యక్రమాలు, కుటుంబంలో మీకు విరోధాలు, విభేదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ధన నష్టం పూర్తిగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏది మాట్లాడినా తొందరపడి ఒకవేళ మాట్లాడితే అది కుటుంబ విచ్ఛేదనం కలిగే అవకాశం ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి కేతువు డిసెంబర్ 5 తర్వాత వాహన ప్రమాదాలను ఇస్తున్నాడు, మనోక్లేశాలను ఇస్తున్నాడు. అట్లాగే తల్లితో విరోధాలని, తల్లి యొక్క అనారోగ్య సూచనల వల్ల మీకు మనోబాధల్ని కలుగజేసే అవకాశం కేతువు ఇస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారు రాహుకేతువుల యొక్క దోష పరిహారార్థము డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతము కూడా తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. రాహుకేతువులకి జపం చేయించండి, శనికి చేయించండి. తప్పకుండా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేయించండి. దుర్గాదేవి ఆరాధన, గణపతి ఆరాధన అత్యంత శ్రేయోదాయకం, శ్రేష్టదాయకం అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఎవరైతే కొంతమంది ఇవి జరగట్లేదండి, మాకు అన్ని శుభాలే జరుగుతున్నాయి అంటారు. కొంతమంది మాకు శుభాలు జరగట్లేదు, ఇబ్బందులే జరుగుతున్నాయి. చంద్రుడు రాశి అంటే, చంద్రుడి యొక్క రాశి అంటే మనోగతానికి సంబంధించింది, మనస్సుకు సంబంధించింది. అంటే మనోప్రేరితమైనటువంటి కొన్ని అభీష్టాలు నెరవేరితే లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. మనసు చెడిపోవటాన్ని సూచిస్తుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి మనిషి జన్మించిన తర్వాత ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఆ సమయంలో ఏర్పడే లగ్నము చాలా ప్రధానం. ఆ లగ్నాన్ని అనుసరించి మనకి దశలు, అంతర్దశలు కలుగుతూ ఉంటాయి. ఆ దశలు శుభమైనవే, అశుభమైనవే. ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, విదశలు, లేకపోతే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఇప్పుడు ఏం సూచిస్తున్నాయి? మెయిన్ దశలు, అంతర్దశలే మనకి ఇప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ అనేవి కలుగు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇది తెలియక చాలామంది గోచారమే మా జాతకం అనుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త సంవత్సరం తర్వాత
ఎవరైనా సరే వాడు గృహంలో కుటుంబంలో మీకు నచ్చినటువంటి ఇష్టమైనటువంటి గురువుని సంప్రదించండి. ఆ గురువుకి మీ యొక్క జన్మజాతక విశేషణలు ఉంటే కనుక, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉన్నట్లయితే అవి సంప్రదించండి. చక్కగా మీ యొక్క జన్మజాతకాలని చక్కగా వివరింపజేసుకోండి. ఈ సంవత్సరం అంతా మీ జన్మజాతకంలో ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కళ్యాణం కాని వాళ్ళు కళ్యాణం జరుగుతుందా, విద్యలో ఆటంకాలు ఉన్న వాళ్ళు విద్యలో అసలు ముందుకెళ్తామా లేదా, ఇంకా ఆర్థికము, ఆరోగ్యము, సంతానము, కోర్టు కేసుల నుంచి బయటపడతామా లేదా, లేకపోతే స్పెక్యులేషన్ ద్వారా మేము పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభం వస్తుందా రాదా, ఇంకా కొన్ని ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయి, ఇవన్నీ కూడా దశల్ని బట్టి అంతర్దశల్ని బట్టి నడుస్తాయి. కాబట్టి చక్కగా తెలియజేసుకోండి. ధనుస్సు రాశి వారు ఇవేమీ లేనటువంటి వాళ్ళు ఏదైనా సరే ప్రశ్న జ్యోతిష్యం ద్వారా గురువుని సంప్రదించినప్పుడు ఆ సమయంలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీ యొక్క ఈవెంట్స్ జరుగుతాయా లేదా అని తెలుస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా పరాభవ నామ సంవత్సరంలో సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఎటువంటి బాధలు పడకుండా ఉండాలని, హనుమంతుడి వారి యొక్క అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తూ మరి జై హనుమంతాయ నమః. శ్రీరామ శ్రీరామ శ్రీరామ.